ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై దళిత ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పు రావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పీఎస్ అమరవీరులకు అంకితం ఇస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై దళిత ఉద్యోగ సంఘాల స్పందనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ నేతలతో పాటు మాదిగా ఉద్యోగ సంఘాల నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల మేడ్ సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా చూస్తారు? ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం మాన్యశ్రీ కృష్ణమాది గారి నాయకత్వంలో చేసినటువంటి దాని ఫలాలు ఈరోజు మరి న్యాయ వ్యవస్థ తన తీర్పు ద్వారా బ్రతికించింది. మొదటి నుంచి కూడా మరి కృష్ణమాది కన్నా అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్ని మరి అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా మరి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళి ప్రపంచపు దృష్టిని ఆకర్షించేలాగా చేసినటువంటి ఈ నేపథ్యంలో మరి చాలా అద్భుతమైనటువంటి ఆ సింకనైజ్ అనేది ఈరోజు మాకు కనబడుతుంది. ఈ తీర్పు ఇప్పుడు రావటం అనేది, ఎందుకంటే గతంలో గౌరవ మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చేశాడు. మరలా మరి అది కాకతాళేమో మరి ఏదో తెలియదు, కానీ మరలా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఈ తీర్పు రావటం, ఈ ఫలాలు మరి ఆయన నాయకత్వంలో మేము అత్యంత వేగంగా మరి పొందడానికి అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికలైన తర్వాత కూడా మరి చాలా సందర్భాల్లో వర్గీకరణకు ఖచ్చితంగా నేను చేస్తాను, జిల్లాల వారీగా ఉన్న జనాభా దామాష ప్రకారం అన్నారు. కనుక ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వాలంటే ఒక ఉద్యోగ సంఘ నేతగా ఎవరిని విమర్శించడం నా యొక్క ఉద్దేశం కాదు, కానీ ఉన్న వాస్తవాలను జ్ఞాపకం చేయటం. గతంలో మరి 2004లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడు ఈ వర్గీకరణ అడ్డుకున్నాడో, మరలా ఈ 2019 నుంచి 24 కూడా ఆ యొక్క నాయకుడికి సంబంధించినటువంటి వారసత్వంలో నుంచి వచ్చిన వాళ్ళే మరలా ఈ వర్గీకరణని మాకు మరి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పినటువంటి మాదిగ వ్యతిరేకులుగా మరి ఈరోజు సమాజం గుర్తించాలని నేను మరి చాలా ధైర్యంగా ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. కాబట్టి మొదటగా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి, ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారికి, ఆ తర్వాత మరి నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికంటే కూడా మరి వీళ్ళని దీనిలో నుంచి మరి ఈ విషయం గురించి ఆలోచించి సానుకూలం చేసేలాగా ప్రయత్నం చేసిన కృష్ణమాది గారికి మాదిగ ఉద్యోగుల పక్షంగా మరి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిగ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అట్లాగే వివిధ కులాల వాళ్ళు కూడా ఎంతో ఈ ఉద్యమానికి సహకరించి ఎంతో మద్దతు తెలిపారు. దాన్ని బట్టి ఇప్పుడు జరిగిన ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో వచ్చిన దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి త్యాగఫలం అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఇది మొత్తానికి ఎస్సీ వర్గీకరణపై ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పోరాటంలో మృతి చెందిన మృతులకు అంకితం చేస్తున్నామంటూ కూడా ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్నారు. అదేవిధంగా అదే సమయంలో గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వర్గీకరణ అంశానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు మరలా ఆయనే సీఎంగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు రావటం, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు కూడా ఎంతో సులభతరంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాదిగా ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం.